మాది అనంతపురం జిల్లా నార్పల మండలము. ఇక్కడ మేము అయ్యగారు గురించి మా కుమారుడు 21 సంవత్సరం మా కుమారుడికి ఆరోగ్యం బాగలేదని రక్తం ఇవ్వడానికి అనంతపురం వెళ్ళాడు. ఎవరికో మా అన్నకు రక్తం కావాలని అంటే అనంతపురం వెళ్ళాడు. రక్తం ఇచ్చింటే రక్త పరీక్ష చేసింటే వ్యాధి ఉందని, ఎయిడ్స్ వ్యాధి ఉందని వచ్చింది. ఎయిడ్స్ వ్యాధి ఉందని వచ్చింటే పెద్ద ఆసుపత్రికి అనంతపురం హాస్పిటల్కి పంపించినారు. అనంతపురం హాస్పిటల్కి పోయినాక చెక్ చేసింటే మీ కొడుకు జీవితంలో బాగా కాదుగా, జీవితాంతరము ట్యాబ్లెట్ మింగాల్సింది అని చెప్పినారు. నేను సెల్లులో చూసుకుంటూ ఉన్నాను అయ్యగారి లైన్ చూసుకుంటుండి ఈ అయ్యగారి దగ్గరికి పోతే నా కుమారుడికి బాగా అవుతుందేమో అనుకొని వారమంతా అనుకున్నాను. నా కుమారుడు వద్దులేమ్మా, అట్లా వాళ్ళని నమ్మద్దు, నీ దేవుడు గొప్ప దేవుడు, నువ్వు ఒక గొప్పదానివి అని అన్నాడు. అట్లా కాదు నైనా, నీకు బాగా అవుతుంది, నా మాట ఇంటంటే ఇనలేదు. వీళ్ళు నీకు ఎట్లొచ్చిందిరా వ్యాధి, నీకు పోదురా అని అంటే ఆ పిల్లోడు వాళ్ళ అనే మాటలకు అన్నీ తట్టుకోలేక పాయసం తాగేసినాడు. పాయసం తాగేసిన పిల్లోని పెద్ద ఆసుపత్రిలో అడ్మిట్ చేసినాము. ఆ పిల్లోనికి 2-3 రోజులు బాగా అయినాక పెళ్ళయి 3 నెలలు అయింది అంతే. మా కుమారునికి చాలా రోజులు కూడా కాలే, 3 నెలలు అయింది. 3 నెలల్లోనే అట్లొచ్చింటే మళ్ళీ తర్వాత వాళ్ళు ఏం చెప్పినారంటే, డాక్టర్లు చెక్ చేసిన తర్వాత, అమ్మ మీ కోడలికి కూడా చెక్ చేస్తాము, మీ కోడల్ని తీసుకొని రండి అంటే మా కోడల్ని తీసుకొని పోయినాము. ఆ అమ్మాయిని చెక్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి రోగం లేదన్నారు. ఈ అమ్మాయికి రోగం లేదమ్మా, వీళ్ళ తల్లిదండ్రులకు మీరు చెప్పారా అన్నారు. సార్ మేము చెప్పలేదు సార్ అన్నాము. మీరు ఒకవేళ వీటికి తీసుకురండి అమ్మా, మేము చెప్తాము, వాళ్ళకి తెలియపరచడం మీ బాధ్యత కదా అన్నారు. సర్లేండి అయ్య గారు అని మా ఆయనకి చెప్పాను. మనం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి చెప్తే బాగుంటుంది, ఒకవేళ వాళ్ళు దయదలిచి ఉంచమంటే ఉన్ని ఆ పిల్లని, లేకుంటే తోలుకుపోని అని చెప్పి మేము వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనకు చెప్పాము. ఏమ్మా ఇట్లా రోగం ఉందంటే వాళ్ళు ముందే రోగం ఉన్నది మాకు చెప్పుకోకుండా మీరు పెళ్లి చేసినారు అని మమ్మల్ని వాళ్ళ బిడ్డను వాళ్ళు తీసుకొని పోయిన తర్వాత ఆ పిల్ల, నా మొగుడిని నన్ను వేరు చేస్తారా, రోగం ఉంటే మానిలే, ఏదో నా మొగుడిని చూసుకుంటే నేను బతుకుతాను అనింది ఆ చిన్నపిల్ల. అన్నగాని వాళ్ళమ్మ వాళ్ళ నాయన వినుకోకుండా మిమ్మల్ని పెద్ద మనుషులు పెట్టి ఇడిపించేస్తాము, మీకు నీ మొగుడిని దూరం చేస్తామంటే ఆ పాప తట్టుకోలేక ఆ పిల్ల కూడా మందు తాగేసింటే అనంతపురం హాస్పిటల్కి తోలుకొచ్చి ఆ పాపను బాగు చేసి వాళ్ళంతా వచ్చి గోల చేసినారు. అయ్యా ఇదైతే కాదు, మేము వారంలోనే రావాలనుకుంటే ఎందుకు ఇలా చేస్తున్నావయ్యా మమ్మల్ని అని నేను ప్రార్థన చేసుకున్నాను. 2 వారాల తర్వాత మొన్న నెలలో వచ్చినాము, మా కుమారుని తోలుకొని ఇక్కడికి వచ్చాము. నేను చాలా ఏడుకున్నాను, అయ్యగారిని, అయ్యా మీరు ఉంటేనా నా కుమారుడికి బాగు చేయండి అయ్యా, నేను ఈ నెలలో వచ్చినాను, మళ్ళీ నేను వచ్చే నెలలోకి నా కొడుకు నార్మల్ రిపోర్ట్ రావాలని మొక్కుకున్నాను. బత్తలపల్లికి వెళ్ళాము. బత్తలపల్లిలో చెక్ చేసుకుంటే అవునమ్మా మాత్రలేం అవసరం లేదు, నార్మల్ ఉంది అన్నారు. మళ్ళీ అనంతపురం వచ్చి అమ్మ ఇక్కడ ఇట్లా అన్నారు కదా, మనం ఫస్ట్ అనంతపురంలో చెక్ చేయించుకున్నాం కదా, అనంతపురంకి వెళ్దామన్నాము. అనంతపురం పోయింటే 2 వారాలు అవుతుంది. నాయనా ఇదేం అద్భుతం రా నాయనా, నీకు నార్మల్ అని వచ్చింది, నీకు లేదని వచ్చింది అని చెప్పినారు. మళ్ళీ 30వ తారీఖు వచ్చి చెక్ చేయించుకోండి, నార్మల్ అని వస్తే నీకు జీవితంలో లేకుండా సూదేస్తామన్నారు. దయచేసి మీ అందరూ నా కుమారుని కొట్టి ప్రార్థన చేయండి అమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, బోలో యేసు మహారాజ్ కి. ఎయిడ్స్ నుంచి దేవుడు స్వస్థతనిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. బయట మాట్లాడే వాళ్ళకి ఏం తెలుస్తుంది, తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది, స్వస్థత పొందుకున్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఈ పరిచర్య ద్వారా దేవుడు అనేకమైన అద్భుతములను దేవుడు జరిగిస్తున్నాడు. ఆమేన్. చాలా మంది అంటారు ఏమని, భద్రాద్రి కొత్తగూడెంలోనే ఉంటాడా దేవుడు? హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పాలి కదా. మా కుమారునికి బాగా అయిందని మళ్ళీ నెలకు మేము 30 మంది మేము భద్రాద్రి కొత్తగూడెంకి వస్తామంటున్నారయ్యా. ఇప్పుడు 8 మంది వచ్చారు. రండి, మీరందరూ రండి నాన్న. వాళ్ళకి కానీ చాలా బాగాలేదయ్యా, నీ కొడుకు బాగా అయింది, మా బిడ్డకు కూడా బాగా అవుతుందని వాళ్ళు వచ్చినారయ్యా.
భద్రాద్రి కొత్తగూడెంలో దేవుడు ఉన్నాడా? చెప్పండి. ఉన్నాడయ్యా, ఉన్నాడయ్యా, ఎక్కడా కనలేడయ్యా, ఇక్కడే ఉన్నాడయ్యా దేవుడు. మా దేవుడు గొప్ప దేవుడయ్యా, మాకెంతో మేలు చేసినాడు, మాకెంతో అద్భుతం చేసిన దేవుడయ్యా. ఎంత గొప్ప దేవుని యేసయ్యా, నీకు వందనాలైనా, నైనా నీకు స్తోత్రాలైనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు అన్నారంట, ఏమన్నారు? అందరు అన్నారు, ఏమన్నారు? అంత దూరం పోవాలా? భద్రాద్రి కొత్తగూడెం పోవాలా? అక్కడే ఉన్నాడా దేవుడు అని ఎగతాళి చేశారు. కొన్ని వందల కిలోమీటర్ల నుంచి భద్రాద్రి కొత్తగూడెం వచ్చారు, అద్భుతాన్ని చూశారు. గట్టిగా చప్పట్లు కొట్టాల. అమ్మా, నేను సెల్లులో చూసి వచ్చినాను అయ్య గారు. ఎవ్వరు చెప్పలే. చెప్పలే, నేను ఎవరి మాట వినలే. ఆ, ఇంతమందికి బాగా చేసే అయ్యగారు నా కొడుకు కూడా బాగా చేస్తాడని నమ్మకం పైన వచ్చినాను అయ్యగారు. నేను మొన్న నెలలో 6 మంది వచ్చినాము, మా కుటుంబం వాళ్ళే వచ్చినాము. తెల్లవారులో ప్రార్థన చేసినాను, ప్రార్థనలోనే ఉన్నాను. నా కొడుకు అయితే హేళన చేస్తున్నాడు, నా కొడుకు నమ్మడు. అయినా ఇప్పుడు వాళ్ళని నా కొడుకే పంపించినాడు. వాళ్ళ పెదనాయన కొడుకులు వాళ్ళిద్దరు, అన్న మా అమ్మ తోలకపోతుంది, భద్రాద్రి కొత్తగూడెం పోండి, వాళ్ళకు బాగా అయిపోతుంది అని పంపించిండ్రు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. కృప కలుగునుగాక. వచ్చిన మీరందరూ కూడా మేలులతో వెలుదురుగాక. ఆమేన్. వెళ్ళి కూర్చోండి.